వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో మీరందరూ కూడా ఏవైతే సేవింగ్స్ చేయాలనుకుంటున్నారో ఆ సేవింగ్స్ చేసి కరెక్ట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనము 12 రకాలుగా పొదుపు అన్నది ఎలా చేయొచ్చు. ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అయినా సరే మనము 12 రకాలుగా పొదుపు చేయొచ్చు. అది కూడా మనం ఖర్చులు చేసుకుంటూ మన లైఫ్ని హ్యాపీగానే లీడ్ చేస్తూ అనవసరమైన వాటిని మాత్రమే తగ్గించుకుంటూ 12 రకాలుగా పొదుపు చేస్తూ మనము ఎంత డబ్బు వీలైతే అంత డబ్బునైతే పొదుపు ఎలా చేయాలని చూద్దాం. అండ్ ఈ పొదుపు అన్నది మనము ఈరోజు పిసినారితనంగా కాదు, జాగ్రత్తగా ఎలా చేయాలని చూద్దాం. పిసినారితనంగా చేయడం అంటే మనం వేటికి ఖర్చు పెట్టుకోకుండా, అన్నీ తగ్గించుకుంటూ, ఫుడ్ తినకుండా, బట్టలు కొనుక్కోకుండా, ఇవేమీ చేయకుండా పిసినారితనంగా ఉంటూ సేవింగ్స్ చేయడం. బట్ నేను ఈరోజు పొదుపు అనేది పిసినారితనంగా కాదు, జాగ్రత్తగా ఎలా చేయాలి, ఆ జాగ్రత్తగా 12 రకాలుగా ఎలా చేయాలన్న చూద్దాం. సో అందరికీ కూడా ఆర్థిక సమస్యలు వస్తాయి కదా. సో మనం ఫ్యూచర్లో రాబోయే ఆర్థిక సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలి, ఆల్రెడీ ఉంటే ఎలా గట్టెక్కాలి, అసలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, మన బంగారు భవిష్యత్తుకి మార్గం ఎలా వేసుకోవాలని చూద్దాం. ఎందుకంటే ముందు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు యూస్ఫుల్ ఉన్నాయంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో నేను అందరికీ యూజ్ అవ్వాలని చెప్తున్నది, మీరు ఎవరు రాంగ్గా తీసుకోకండి. తెలిసిన వాళ్ళు ఉంటే కనుక షేర్ చేయండి, బట్ ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే పాయింట్స్ మీకు డెఫినెట్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మనం పొదుపు చేయాలి అంటే మన ఖర్చులు అన్నవి కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడే అన్నారు కదా పిసినారితనంగా ఉండొద్దు అని చెప్పి, మళ్ళీ ఏంటి ఖర్చులు కంట్రోల్ అంటారు. పిసినారితనంగా ఉండడం వేరు, జాగ్రత్తగా ఉండడం వేరు. ఖర్చులు కంట్రోల్ చేసుకోవడం అంటే ఫుడ్ తినొద్దు అంటే ఏంటి, మీరు అసలు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏమీ తినొద్దు అంటే అలా అని చెప్తే అది పిసినారితనం. అలా కాకుండా ఎంత అవసరం ఉందో, ఇంట్లో 4 మనుషులు ఉన్నారు కదా, 4 మనుషులకు మాత్రమే మీకు నచ్చింది వండుకొని తిని 5వ వాడికి మిగలకుండా జాగ్రత్తగా చేసుకోవడం, అది జాగ్రత్త. అలా కాకుండా 4 మనుషులకు ఉంటే 5 మనుషుల కోసం, 6 మనుషుల కోసం రకరకాల 3, 4, 5 వంటలు వండుకొని తిన్నామనుకోండి, అది వేస్ట్ చేయడం అనమాట. అలా కాకుండా 4 మనుషులకు ఉంటే 2 మనుషులకు 3 మనుషులకు వండుకొని తిన్నామనుకోండి పొదుపు చేయాలని చెప్పి, అది పిసినారితనం. సో ఇవి అన్నమాట డిఫరెన్స్. పిసినారితనం ఏంటి, జాగ్రత్త ఏంటి, అనవసరమైంది అంటే. సో ఫస్ట్ వచ్చేసరికి ఖర్చులు అయితే కంట్రోల్ చేయడం అనేది మనకి తెలియాలి. ప్రతి ఒక్కరికి శాలరీ వస్తుంది కదా, ఒక 5,000 వచ్చేవాళ్ళైనా, 10,000 అయినా, 20,000 అయినా, 1,00,000 అయినా కానీ ఫస్ట్ ఎంత వస్తున్నా మన కంట్రోల్లో అయితే ఉంచుకోవాలి. అవి ఉండాలి అంటే బడ్జెట్ ప్లానింగ్ లేదా బడ్జెట్ బుక్ అన్నది ఒకటి మెయింటైన్ చేయండి. ఒక బుక్ పెట్టుకోండి, మీ మంత్లీ ఖర్చులు ఎంత అవుతున్నాయి, మీరు కూరగాయల దగ్గర ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, సరుకుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇదంతా బడ్జెట్లో రాసుకున్నారనుకోండి, ఒక్కసారి బడ్జెట్ బుక్ పెట్టి వేసి చూడండి, మీకే అనిపిస్తుంది మీ అనవసరమైన ఖర్చులు ఎక్కడ ఉన్నాయో మీకు కనిపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక బడ్జెట్ బుక్ మెయింటైన్ చేయాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా. ఆల్రెడీ మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో ఏం కాదు, ఎవరైతే సేవింగ్స్ అనేవి జాగ్రత్తగా చేయాలనుకుంటారు. సో ఒక బడ్జెట్ బుక్ పెట్టుకోండి. అండ్ దెన్ ఒక టార్గెట్ అయితే ఉండాలి మనకి. డైలీ సేవింగ్స్, వీక్లీ సేవింగ్స్, మంత్లీ సేవింగ్స్, ఇయర్లీ సేవింగ్స్, ఇలా గోల్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 శాలరీ వస్తుంది అనుకోండి, నాకు ప్రతి నెల 10,000 శాలరీ వస్తుంది అనుకుంటే కనీసం నేను అందులో నుంచి ప్రతి నెల 500 లేదా 1,000 రూపీస్ అన్నా సేవ్ చేయాలి. అలా ఎంత సేవ్ చేయాలి అన్నది ఫస్ట్ మన బడ్జెట్ వేసుకొని మన ఖర్చులు అన్నీ చూసుకున్న తర్వాత దాన్ని బట్టి పెట్టుకోవాలి. లేదా నిజానికి ఖర్చులు అన్నీ పెట్టుకున్న తర్వాత అంటే అవ్వదు కాబట్టి ఫస్ట్ 10,000 నుంచి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. 5,000, 1,000 లేదా 1,00,000 వస్తుంటే అందులోంచి మన ఎంత శాలరీ అయితే అంతలోంచి మంత్లీ ఇంత చేయాలి అని గోల్ పెట్టుకోండి. ఆ గోల్ పెట్టుకున్న తర్వాత అంటే ఆ 500 తీసేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1,000 పెట్టుకున్నారు అనుకుందాం, మిగిలింది 9,000 కదా, ఈ 9,000కి బడ్జెట్ అన్నది వేసుకోండి. అప్పుడు మీరు 9,000 ఎలా బతకాలి అన్నది మీకు తెలుస్తుంది అనమాట. అలా కాకుండా 10,000 వస్తే 10,000 ఖర్చు పెట్టామంటే ఖర్చులకే అయిపోతాయి అనమాట. అలా కాకుండా ఫస్ట్ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. అలా మీరు డైలీ మనీ వచ్చేవాళ్ళు, రోజువారీ కూలి వాళ్ళు అయితే మీరు డైలీ ఒక మీకు 100 రూపీస్ వస్తున్నాయి అనుకోండి, అందులో నుంచి మీరు అట్లీస్ట్ 10 రూపీసే సేవింగ్స్ చేయగలరా, 10 రూపీసే పక్కన పెట్టుకోండి. లేదు అసలు 5 రూపీసే చేయగలరా, కనీసం 5 రూపీస్, ఏదో ఒకటి కదా. ఏది చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కాబట్టి అలా మీరు డైలీ వస్తాయా, మీకు వీక్లీ వస్తాయా, మంత్లీ వస్తాయా అన్నది చూసుకోండి. అలా మీరు ఒక మంత్లీ టార్గెట్ పెట్టుకోండి అండ్ ఇయర్లీ టార్గెట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 శాలరీలో నుంచి మీరు ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ సేవ్ చేయాలనుకోండి, అప్పుడు మన టార్గెట్ ఎంత, ఇయర్కి 12,000. కానీ మీరు ఇయర్ టార్గెట్ ఎప్పుడు కూడా ఎక్కువ పెట్టుకోండి, అంటే ఒక 14,000 నుంచి 15,000. ఇది నేను ఈ కేసులో చెప్తున్నాను. సో మన మంత్ టార్గెట్ మొత్తం తీసుకుంటే ఎంత అయితే మనం ఇయర్కి సేవ్ చేయగలమో దానికంటే ఎక్కువ మీ ఇయర్లీ సేవింగ్స్ అనేవి పెట్టుకోండి. అప్పుడు ఈ ఇయర్ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంకెక్కడ సేవింగ్స్ చేయాలన్నది మీకు ఐడియా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయింటైన్ లైఫ్ స్టైల్. అంటే ఏంటి అంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మన లైఫ్ స్టైల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 శాలరీ వస్తుంది, 20,000 శాలరీ వస్తుంది అనుకోండి,
మన శాలరీకి తగ్గట్టే మన లైఫ్ స్టైల్ ఉండాలి. కానీ 50,000 వస్తున్న వాళ్ళు, 1,00,000 వస్తున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి వాళ్ళు ఇల్లు కొన్నారు కదా, కారు కొన్నారు కదా, లేదంటే కాస్ట్లీ బట్టలు వేశారు కదా అని చెప్పి మనము పక్కన వాళ్ళ లైఫ్ స్టైల్ లేదా పక్కన వాళ్ళ జీవితాన్ని మనం బతకాలి అనుకోవద్దు. మన జీవితం మనమే బతకాలి, మన హ్యాపీగా బతకడానికి చూడాలి. వాళ్ళు ఇప్పుడు 1,00,000 వస్తున్నాయని చెప్పి అంత కాస్ట్లీగా బతికినా వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలని లేదు. ఎవరి లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో మనకి బయటకి కనిపించే దాన్ని మాత్రమే చూసి ఎదుటి వాళ్ళ లైఫ్ని మీరు జీవించాలని అయితే అనుకోకండి. సో మన శాలరీ ఎంత, దాని ప్రకారం మనం ఏమి కొనగలము అన్నది చూసుకోవాలి తప్ప పక్కన వాళ్ళని చూసుకున్నాము అంటే ఉన్నది పోతుంది, మనము తర్వాత అది కూడా పోతుందన్నమాట. సో నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి కిడ్స్ సేవింగ్స్. అంటే మనము ఎంత బాధ్యతలు మనకు ఉంటాయో అవి మన పిల్లలకి కూడా ఇప్పటి నుంచే నేర్పించాలి. వాళ్ళకి సేవింగ్స్ గురించి అవేర్నెస్ తేవాలి, అయితే స్కూల్లో అయినా లేదంటే మనం ఇంట్లో అయినా. ఎందుకంటే పిల్లలకి మీ కష్టాలు చెప్పండి అంటే వాళ్ళు అడిగిన ప్రతిదీ కొనించకుండా నా దగ్గర లేదు అని కాదు. వాళ్ళు ఒక పెద్ద ఐటెం అడిగారు అనుకోండి, అదే రిలేటెడ్ దానికంటే తక్కువ కాస్ట్లీది కూడా దొరుకుతుంది. అమ్మ ఇది మన పొజిషన్ ఇది కదా, దీంతో అడ్జస్ట్ అవ్వు, తర్వాత మనం ఇంకా కొనుక్కుందాం. ఇలా కిడ్స్కి సేవింగ్స్ చెప్పండి, మన ఇంట్లో పొజిషన్ చెప్పండి. చెప్పడం అంటే అలా అని చెప్పి వాళ్ళని హర్ట్ చేయకండి. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు చాలా డేంజరస్గా ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైన కొనించకపోతే ఏవో ఒకటి చేసేసుకుంటున్నారు అనమాట. అందుకని వాళ్ళని హర్ట్ చేయకండి, జాగ్రత్తగా కూర్చోబెట్టండి, చిన్నగా నేర్పండి. ఒకేసారి నేర్పించకండి వాళ్ళకి, చిన్నగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ వాళ్ళకి ఒక 20 రూపీస్ ఇస్తారు అనుకుందాం సేవింగ్స్. వాళ్ళకి ఒక హుండీ కొనండి. హుండీ లాంటివి ఎట్లాంటివి కొంటారంటే పిల్లలకి అట్రాక్టింగ్ ఉంటాయి కదా, మిక్కీ మౌస్ ఇలాంటివి కొని అట్లీస్ట్ మీరు ఇచ్చే 20 రూపీస్ నుంచి 5 రూపీస్ వాళ్ళ చేత మీరు సేవింగ్స్ అయితే చేయించండి. ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ యాక్టివిటీలో ఎట్లా చేయొచ్చు అనేది కూడా నేను ఒకసారి వీడియో చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే అలా ఫాలో అవ్వండి. అలా మీరు పిల్లల చేత అట్లీస్ట్ 5 రూపీస్ సేవించిన డైలీ 365 డేస్ అంటే 1825 రూపీస్. అంటే ఈ అమౌంట్ని మళ్ళీ మీరు ఉంచుకోకండి, పిల్లల చేత చేయించినవి పిల్లలకే ఖర్చు పెట్టండి. అప్పుడు వాళ్ళకి ఇంకా సేవింగ్స్ చేయాలనిపిస్తుంది. వాళ్ళకి చెప్పండి, మీరు చేసిన సేవింగ్స్ అమౌంట్ ఇంత అయింది కదా, దీంతో నీకు ఇది కొనిస్తున్నాను, ఈ టాయ్ కొనిస్తున్నాను, ఈ బుక్ కొనిస్తున్నాను, ఈ డ్రెస్ కొనిస్తున్నాను అని. వాళ్ళకి నెక్స్ట్ టైం నుంచి ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది. అండ్ పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకి బాధ్యతలు తెలుస్తాయి, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది అనమాట. కాబట్టి కిడ్స్ సేవింగ్స్ అన్నది డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. అండ్ తర్వాత అనవసరమైన ఖర్చులు అయితే తగ్గించుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడము అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, క్లాత్స్, ఫుడ్. ఏంటి ఇప్పుడు మమ్మల్ని కరెంట్ వాడుకోవద్దంటారా, క్లాత్స్ కొనుక్కోవద్దంటారా, ఫుడ్ తినొద్దంట అంటారు. కాదు, నేను చెప్తుంది అనవసరమైన ఖర్చులు. చెప్పాను కదా, ఫుడ్ వేస్ట్ అంటే మన ఇంట్లో 4 మెంబర్స్ ఉంటాయి అంటే కొంచెం అటు ఇటు అయితే పర్లేదు. బట్ మరీ మనం ఎలా అంటే అన్నం మిగిల్చేసి, కూరలు మిగిల్చేసి మరీ పడేసే అంత చేస్తుంటాం అనమాట. అండ్ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కడన్నా తక్కువకి వస్తున్నాయనో ఇంకేదన్నా ఒకేసారి బల్క్లో కొంటుంటాం. అలా కొనకండి, ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిది. కాబట్టి ఏవి ఎక్కువ కొనాలి, ఏవి తక్కువ కొనాలని తెలుసుకొని కొనాలన్నమాట. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇప్పుడు ఇంట్లో గీజర్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఏసీలు, ఫ్యాన్లు వేస్తాము. మనం ఈ రూమ్లో ఉంటే పక్క రూమ్లో తిరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం ఏమనుకుంటాం అంటే కొంచెమే అనుకుంటాం. బట్ మీరు కనీసం ఇది చేసినా మీరు ఇక్కడ కూడా డైలీ 10 రూపీస్ 20 రూపీస్ ఈజీగా మీరు పొదుపు చేస్తారనమాట. అట్లీస్ట్ మీరు ఈ అనవసరమైన ఖర్చులు, ఈ ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇవి తగ్గించుకున్న 20 రూపీస్ సేవింగ్స్ అంటే మీకు ఇయర్ మొత్తం మీద ఇక్కడే 7,000 వరకు సేవింగ్స్ అయితే చేసుకుంటాం అనమాట. సో మనకి ఈ రోజు చూసినప్పుడు తక్కువగా అనిపిస్తుంది, కానీ అదే మొత్తాన్ని మనం ఇయర్కి చూసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించడం. అండ్ క్లాత్స్ అంటే క్లాత్స్ కొనొద్దని కాదు, అవసరమైనప్పుడు కొండ. ఇప్పుడు ఏంటంటే ఆఫర్స్ పెడతారు, మనకు అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూడండి, ఆషాఢం మాసం కదా, ఆషాఢం సేల్ అని నడుస్తుంది. మేబీ మన ఇంట్లో ఏ ఫంక్షన్ లేకపోవచ్చు, మనకి ఈ రోజు అవసరం లేకపోవచ్చు, కానీ సేల్ నడుస్తుంది కదా, తర్వాత ఎక్కువ రేట్లు అవుతాయని చెప్పి వెళ్ళేసి కొంటామన్నమాట. కొనొద్దని నేను చెప్పట్లేదు, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, అకేషన్స్ ఉన్నాయి, కొనొచ్చు. కానీ వాడు సేల్ పెట్టారని మీరు కొనకండి. మీరు కొనాలి అనుకున్న టైంకి వాడు సేల్ ఉందా లేదా అని చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మనకి అవసరం అనిపించింది, తర్వాత అవసరంకి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వాడు సేల్ పెట్టారని మీరు టాప్లో శారీలో కొన్నారనుకోండి, మేబీ మీకు తర్వాత వాటితో అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి అవసరం వచ్చినప్పుడే కొండను నేర్చుకోండి, అంతేకాని ఆఫర్లు పెట్టారని కొనొద్దు అనమాట. అలాగా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోమని చెప్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రాసరీస్, సరుకుల లిస్ట్ అనమాట. అంటే మీరు ఎప్పుడు కూడా గ్రాసరీస్, ఈవెన్ మీరు డీమార్ట్కి వెళ్తున్నా సరే ఆ సరుకుల లిస్ట్ అన్నది అయితే మెయింటైన్ చేయండి. ఎందుకంటే డీమార్ట్కి వెళ్ళే వాళ్ళు అయితే కనుక మీ సరుకు లిస్ట్ పెట్టుకుంటే ఇంకా అవే కొనుక్కొని రండి. మీరు అలా కొనుక్కొస్తారంటే మీరు వెళ్ళండి, లేదంటే మీ పార్ట్నర్కి ఇవ్వండి. లేదు అంటే నార్మల్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఎందుకంటే డీమార్ట్లో ఆఫర్ ఉంటాయని వెళ్తాం. 2,000 బిల్ చేయాలనుకున్న వాళ్ళం 4,000 బిల్లు చేసేసి వస్తుంటాం. దీనివల్ల ఏముంది, ఈవెన్ రీసెంట్గా మా ఫ్రెండే చెప్పింది, ఏవో ఇంట్లో సరుకులు గోధుమ పిండికో షుగర్కో వెళ్ళి అక్కడ అన్ని కనిపించిన బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ వేసుకొచ్చింది, కానీ తేవాల్సిన గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొని రాలేదంట. సో అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక సరుకుల్ లిస్ట్ తెచ్చుకోండి. ఎప్పుడు వెళ్ళే వాళ్ళైతే కనుక మీకు ఏ రోలో ఏ ఫ్లోర్లో ఉంటుందో తెలుసు కాబట్టి డైరెక్ట్గా అక్కడ వెళ్ళిపోండి. అంటే దిక్కులు చూడకుండా వెళ్ళిపోవాలన్నమాట.
మన వల్ల కాదనుకుంటారా, వేరే వాళ్ళ చేత తెప్పించుకోవడమో, సరుకు లిస్ట్ ఇచ్చి, లేదంటే సరుకు లిస్ట్ ఎక్కడ తెచ్చుకునే దానిలో తెప్పించుకోవడం అనమాట. ఇంకొకటి వచ్చేసరికి అన్ఇన్స్టాల్ ఆన్లైన్ యాప్స్. అంటే ఇప్పుడు ఏంటి, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇట్లా ఇంకా చాలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేసుకోండి. అంటే ఏంటి, మమ్మల్ని ఏం కొనుక్కోవద్దంటారా, తినొద్దంటారా అంటారు. నేను ఏమంటున్నానంటే, మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా అకేషన్ ఉంది, డ్రెస్ కొనుక్కోవాలనుకుంటున్నారు, అప్పుడు ఈ యాప్స్ ఓపెన్ చేయండి, కొనుక్కోండి. లేదంటే ఆఫర్లు పెడుతున్నారని ఇప్పుడు టీవీలో కూడా ఆడిస్తున్నారు కాబట్టి మీకు అవసరం ఉన్న టైంలో ఆఫర్లు ఉన్నప్పుడు కొనుక్కోండి. అలా కాకుండా యాప్ ఉంది అనుకోండి, వాళ్ళు ప్రతిసారి మెసేజ్లు పంపిస్తుంటారు, మనకు ఏమో లేదా యాప్ ఉంది కదా అని చెప్పి మీరే అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా యాప్స్ ఉన్నాయి అంటే ఏదో ఒకసారి ఆఫర్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. స్విగ్గీ, జొమాటో ఉంది, ఏదో ఒకసారి ఆఫర్లు ఏమైనా ఉన్నాయి చూద్దాం. మనమే ఆటోమేటిక్గా వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తాం. సో మనకు అవసరం లేకపోయినా పెడతాం. అలా కంట్రోల్ చేయండి. ఎన్ని చెప్తున్నారు మీరు ఫాలో అవ్వరు అనుకుంటారేమో, ఆల్రెడీ నేను ఇందులో ఫాలో అయ్యాను అనమాట. స్విగ్గీ, జొమాటో నేను ఆల్రెడీ అన్ఇన్స్టాల్ చేసి నేను 1 ఇయర్కి చాలా అమౌంట్ సేవ్ చేశాను. ఆ వీడియో కూడా ఉంది, కాంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నేను మీకు ఏవైతే చెప్తానో అవి నా సైడ్ నుంచి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అవి నేను కూడా ఫాలో అవుతాను. నేను ఫాలో అయ్యేవి, నేను ఫాలో ఏవైతే బెటర్ ఉంటే అవే మీకు చెప్తాను అనమాట. సో నేను కూడా ఫాలో చేస్తాను. అండ్ ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వీటి మీద నిజంగానే చాలా డబ్బులు వేస్ట్ చేస్తాను. ఇవి కూడా అవసరం ఉన్నప్పుడు ట్రై చేయండి. అప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు పర్చేస్ చేసుకున్నారా, మీకు ఐటమ్ వచ్చేసిందా, మళ్ళీ అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. దానివల్ల మనకేం పోదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న వేస్ట్ ఖర్చులు తగ్గించుకోవడం. అంటే డైలీ టార్గెట్ అన్నది ఫిక్స్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా, మనం చిన్న టార్గెట్, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అస్సలు సేవింగ్స్ చేయలేకపోతున్నాం అనుకోవాలి, మీ ఇంట్లో ఖర్చులు అంటే చిన్న ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గిస్తూ అలా అట్లీస్ట్ మీరు డైలీ ఒక్క 20 రూపీస్ అన్నా సేవ్ చేయడానికి ట్రై చేయండి. అలా మీరు ఒక 1 ఇయర్ చేసినా కానీ మన దగ్గర 7300 ఉంటాయి. సో చిన్న వేస్ట్ ఖర్చులే తగ్గించుకోండి. లేదంటే మనం చేయగలిగే చిన్న పనులు ఏమన్నా ఉన్నాయి అంటే పార్ట్ టైం జాబ్ లాగా చేయండి. అంటే డైలీ మనకు ఒక 50 రూపీస్, 100 రూపీస్ వచ్చేలాగా. అంటే మనకు మిషన్ కుట్టడం రాదు అనుకోండి, చిన్నగా కూడా చేయండి. అంటే పాల్సులు కుట్టడం, చినిగిపోయిన కుట్టడం, ఈవెన్ వాటి వల్ల కూడా మనీ వస్తుంది. లేదా 2-3 పిల్లలు ఉన్నారు, ట్యూషన్ పెట్టండి. ఇలాగా కనీసం డేకి ఒక 50 రూపీస్, 100 రూపీస్ వచ్చే పని అయినా సరే చెయ్యండి. దానివల్ల మనకి ఎంతో కొంత మనీ అయితే మనం ఇయర్ ఎండ్లో వస్తుంది. లేదు అంటే అసలు అవి కూడా చేయమన్నారు, ఇంట్లో చిన్న ఖర్చులు అయితే తగ్గించుకోండి. సో అలా కూడా మనము మనీ సేవ్ చేయొచ్చు. అండ్ అవాయిడ్ అన్నెసరీ కాస్ట్లీ ఐటమ్స్. సో మనం ఏంటి అంటే కాస్ట్లీ డ్రెస్సెస్, వాచెస్, హౌస్, కారు, గోల్డ్ ఇవన్నీ కూడా కాస్ట్లీ మెయింటెనెన్స్ చేస్తాం. నేను చెప్పినట్టు ఫస్ట్ మన శాలరీ, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత ఉంది అని చెప్పి దాన్ని బట్టి మన కొనే ఉండాలి తప్ప పక్కన వాళ్ళు ఎవరో కాస్ట్లీ డ్రెస్ కొన్నారు అని చెప్పి కాస్ట్లీ డ్రెస్ కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2000 రూపీస్ పెట్టి ఒక డ్రెస్ కొనే బదులు అదే 2000 రూపీస్ లాంటి ఉండేది వెతికాము అంటే 1000 రూపీస్, 1500 రూపీస్లోపు కూడా అలాంటి బెటర్ డ్రెస్ దొరకవచ్చు. లేదంటే వెతికాము అంటే అందుకంటే బెటర్ డ్రెస్ కూడా దొరకవచ్చు అనమాట. సో కొంచెం టైము, ఎఫర్ట్ పెట్టి కాస్ట్లీ ఐటమ్స్ తగ్గించండి. ఇప్పుడు వాచ్ ఉంది, టైం చూస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏంది కాస్ట్లీ కొనొద్దని కాదు, ప్రతిదీ కాస్ట్లీది కొనొద్దని నేను చెప్తున్నాను. మనకి ఏదైనా చిన్న మన కోసం కూడా పని చేసుకోవాలి. సో ప్రతిదీ మనం కాస్ట్లీగా బతకాలంటే కుదరదు కదా. ఆ కాస్ట్లీ లైఫ్ లీడ్ చేసే వరకు ప్రజెంట్ మన కాస్ట్లీ ఐటమ్స్ అన్నవి తగ్గించుకోండి. మీకు వీటన్నిటిలో ఏదైనా ఒక్కటి కాస్ట్లీది, మీకు అంటే మనుషులం కదా, ఉన్న లైఫ్ ఎంజాయ్ చేయాలి కాబట్టి ఏదైనా 1-2 ట్రై చేస్తే పర్లేదు, కానీ ప్రతిదీ కూడా కాస్ట్లీది మెయింటైన్ చేయకండి. చాలా చిన్నగా కొనుక్కొని బడ్జెట్లో అవి కొనుక్కున్నాయి, ఆ తర్వాత మీరు సంపాదించుకొని ఇన్వెస్ట్ చేసుకొని అప్పుడు మనం ఈ కాస్ట్లీ అన్నీ కొనుక్కునే అంత లైఫ్కి వెళ్ళాలి అని టార్గెట్ అయితే అలా పెట్టుకోండి. అంతేగాని ఇప్పుడు అప్పులు చేసి ఈఎంఐలు తీసుకొని కాస్ట్లీ కొనుక్కొని అప్పుల్లో బతుకుతున్నాం అనిపించుకుంటే ఏమొస్తుంది చెప్పండి. అదేదో ప్రశాంతంగా బతికితే బాగుంటుంది అని చెప్పి. నెక్స్ట్ కంట్రోల్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ యూసేజ్ అనమాట. అంటే ఈ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంటాయి కదా, అందరూ క్రెడిట్ కార్డ్ని జాగ్రత్తగా వాడండి అని చెప్తారు. నేను క్రెడిట్ కార్డ్తో పాటు డెబిట్ కార్డు కూడా జాగ్రత్తగా వాడండి అని చెప్తున్నాను. ఎందుకు అంటే సేవింగ్స్ అకౌంట్స్లో డబ్బులు తీసినా మన డబ్బులే కదా పోయేది. క్రెడిట్ కార్డుతో డబ్బులు కొన్నా తర్వాత మనమే బిల్లు కట్టాలి. కాబట్టి ఎప్పుడు కూడా తెలివిగా అయితే వాడండి. వాడొద్దని చెప్పట్లేదు, మీరు కన్ఫామ్గా బిల్లు కట్టగలను అనుకున్నప్పుడు వాడండి. వేటికి బిల్లులు కట్టాలో వాటికి కట్టండి. ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద ఆఫర్స్ ఉన్నాయి, లేదా ఈ కార్డు మీద పర్టికులర్ కార్డు మీద ఆఫర్ ఉంది, డెబిట్ కార్డు మీద అంటున్నా, వాడు ఆఫర్ పెట్టాడని ఎప్పుడు కొనకండి. మీకు అది అవసరం ఉంది, ఆ టైంలో మీ దగ్గర డబ్బులు లేవు అనుకుంటే అప్పుడు ఈ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూస్ చేయండి. అలా తెలివిగా యూస్ చేయండి. ఎక్కడ పెడితే మనకి ఎక్కువ మంచిగా డబ్బులు వస్తాయని చూసుకొని యూస్ చేయండి తప్ప అనవసరంగా యూస్ చేయొద్దు అని చెప్పి. అండ్ 11th వన్ వచ్చేసరికి స్లోలీ ప్లాన్ ఫర్ బిగ్ డ్రీమ్స్. అంటే ప్రతి ఒక్కరికి ఒక హౌస్ కొనుక్కోవాలి, లేదా కార్ కొనుక్కోవాలి, ఏదైనా గోల్డ్ కొనుక్కోవాలని ఉంటుంది కదా. సో ఆ పెద్ద డ్రీమ్స్ కోసం ఒకేసారి ఈఎంఐలు పెట్టో అప్పులు తీసుకొని కొనడం కాకుండా ప్లాన్ చేసుకోండి. ఒక 5 years, 10 yearsకి ప్లాన్ చేసుకోండి. ఒక హౌస్ కొనాలనుకున్నారు, 5 years, 10 yearsకి మనకు శాలరీ ఎంత వస్తుంది, మన బడ్జెట్ ఎంత, ఖర్చులు ఎంత, ఇవన్నీ చూసుకోండి. వాటి కోసం మీరు ఎంత అంటే
ఇప్పుడు పక్కన వాళ్ళు ఒక 2 BHK కొన్నారనుకోండి, మనం కూడా అంతే కొనాలనుకోకండి. వాళ్ళు ఒక ₹1,00,00,000 పెట్టి కొన్నారనుకోండి, మీరు ₹1,00,00,000 పెట్టి కొనాలని లేదు కదా. మనం ఒక 25 lakhs 30 lakhs అంటే మన బడ్జెట్ అంతే అనుకోండి, అంతలోనే బతకాలి, అంతలోనే హౌస్ చూసుకోవాలి. అంటే ఇది పెద్దగా ఆలోచించకూడదా, పెద్ద కలలు కనకూడదా అంటారు. కనొచ్చు, పెద్ద కలలు కనండి, కానీ చిన్న చిన్న కలల్ని నెరవేర్చుకుంటూ ఆ పెద్ద కలను రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని పెద్ద కలల కోసం లోన్లు, అప్పులు, ఈఎంఐలు తీసుకొని ఉన్న లైఫ్ ఏదైతే పీస్ఫుల్ లైఫ్ ఉందో అంతకంటే ఎక్కువ దిగజారిపోయి, లేదంటే అంతకంటే తక్కువకి వెళ్ళిపోకూడదు కదా. ఉన్న ప్లేస్ నుంచి స్లోగా అయినా సరే పెద్ద ప్లేస్కి వెళ్ళడానికి చూడాలి తప్ప, ఒకేసారి పెద్ద ప్లేస్లో కూర్చోవడం కోసం మనం అప్పులు చేసి ఉన్న ప్లేస్ని కూడా పోగొట్టుకోకూడదు అన్నదే నా పాయింట్. స్లోగా ప్లాన్ చేసుకోండి మీకు ఏమన్నా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి అంటే. అండ్ ఫైనల్లీ మీకోసం కొంచెం అయితే ఖర్చు చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. కొంచెం ఖర్చు చేసుకోండి, ఆ మిగిలింది ఏదైతే ఉంటుందో తెలివిగా జాగ్రత్తగా సేవింగ్స్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి. ఇదైతే కంపల్సరీ అనమాట. మనకి ఎంత మనీ వచ్చినా మన మీద మనం కొంచెం అన్న సేవింగ్స్ చేసుకోకపోతే అస్సలు ఆ లైఫ్కి అర్థమే ఉండదు. ఉన్న ఈ చిన్న జీవితాన్ని జాగ్రత్తగా బతకాలి, మన వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, మనం కూడా ఎట్ ది సేమ్ టైం హ్యాపీగా ఉండాలి. కాబట్టి చెప్పాను కదా, చిన్న ఖర్చులు, చిన్న డ్రీమ్స్ కోసం కొంచెం మనీ ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టుకుంటూ మీ కోసం కూడా కొంచెం మనీ పెట్టుకోండి. అండ్ దాంతోపాటు స్లోగా అయినా పర్లేదు, ఎప్పటికైనా మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యేలాగైతే ప్లాన్ చేసుకోండి. సో ఈ 12 పాయింట్స్ మీకు యూజ్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అంటే కనుక ఐ హోప్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.